తెలియాలి. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ మనం పడే కష్టం అనేది పిల్లలకు తెలియకుండా ఇస్తే మాత్రం ఇద్దరు ఎప్పుడన్నా పంపిస్తే ఎవరు సామాన్య పరిస్థితులు అవన్నీ పిల్లలకు అవేర్నెస్ ఉండాలి. అంతర్జాలం అనే మాయాజాలంలో పడి ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తట్టుకోలేక ఏ విధమైనటువంటి నిరాకరిస్తున్నారు ఆత్మహత్య గురవుతున్నారు. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ ది స్టోరీ ఆఫ్ ఎడిటర్ రామమూర్తి పంతులు ఫౌండేషన్ అండ్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎడిటర్ రామమూర్తి గారు. And she is working towards the promotion of Telugu literature through various forms. Her key achievement is this. She has garnered President's Right Award for being part of the Bharat. కూడా చెప్పవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి స్త్రీ శక్తి అని ఈ సందర్భంగా మనం విశ్లేషించుకోవాల్సి ఉంది. ఈ యొక్క విషయాన్ని మా ముసాఫి గారు డాక్టర్ ఉమర్ అలీషా వారు పార్లమెంట్లో 1930 ప్రాంతంలో బ్రిటిష్ వారి పార్లమెంట్ సెషన్స్లో స్త్రీ స్వతంత్రం గురించి, స్త్రీ విద్య గురించి అందులో మార్పు తీసుకురావాలని ఎన్నో విషయాల్లో వారు ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో వారు స్త్రీ విద్య ఎంత ముఖ్యము అనేటువంటి విషయం గురించి వారు అనసూయ కళ అనేటువంటి 2 పుస్తకాలు వారు రచించారు. అందులో స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి, స్వాతంత్ర్యం గురించి అనేక విషయాల గురించి విశ్లేషిస్తూ అందులో ఒక చిన్న పద్యాన్ని ముందుస్తున్నాను. తల్లి వివేకము, చదువ ధర్మము, జ్ఞానము, తత్వదీక్ష. ఆధ్యాత్మిక మానవ జీవన తత్వంలో మహిళ చైతన్యవంతురాలైనటువంటి శక్తిగా ఎదిగి సమాజానికి, మానవ కళ్యాణానికి ఎంతో దోహదపడుతుంది. సామాజిక కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు వైస్ ఛాన్సలర్ మహిళా శక్తి. అటువంటి మహిళలను మన సమాజంలో గౌరవిస్తూ మన సంతతికి కూడా, మన పిల్లలకు కూడా సమాన హక్కులు కలిగిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం మనలో ఏర్పడుతుంది. అది స్పిరిచువల్ బాండింగ్ అని చెప్పబడుతుంది. అటువంటి స్పిరిచువల్ బాండింగ్ మన పిల్లలకు మనం అనుభవించుకోగలిగినట్లయితే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపచేసే శక్తి కేవలం మహిళకే ఉంది. మహిళ